నమస్తే 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 వింటున్నా. ఇప్పుడు జరిగిందంటే చెప్తాను సార్. మామూలుగా కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన కాడ నుంచి అందరం కూడా బయటే ఉంటున్నారు సార్. మేమందరం కూడా 300 నుంచి 400 కుటుంబాలు అందరూ కూడా బయటే ఉంటున్నాం సార్. ఇప్పుడిప్పుడే కొద్దిగా కొంతమంది ఈ ఇల్లు పొలాలు చేసుకోవడానికి అని చెప్పేసి వస్తుంటున్నారు సార్. అదే మన కోర్టు ఆర్డర్ కూడా మనకు అనుకూలంగానే ఉంది కదా. అవును సార్. దాన్ని చూసుకొని మనం అప్పుడప్పుడు కొంతమంది వచ్చేస్తారు సార్. అయితే బ్రదర్ కూడా ప్రస్తుతానికి గ్రామం పక్కన బ్రాహ్మణపల్లిలో నివాసం ఉంటున్నాడు సార్. వదినమ్మ గారికి బాగలేకపోతే చూడటానికని వచ్చాడు సార్. ఈలోగా తెల్లారుజామున బ్రష్ ముఖం కడుక్కుందని చెప్పేసి రోడ్డు మీద ఇంటి ముందుకు వచ్చినటువంటి వ్యక్తిని, అన్నయ్యని మోటమరి పేతురు, కాంతారావు అనే వ్యక్తులు రాడుతో దారుణంగా తల మీద కొట్టాడు సార్. దీని మీద మేము హాస్పిటల్కి వెళ్ళేసి మామూలుగా ట్రీట్మెంట్ చేసేసుకుంటే సీరియస్ గా ఉండదని చెప్పేస్తారని నిన్న చనిపోయాడు సార్ 15వ తారీఖు ఉదయం. మా మీద కూడా చనిపోయిన మా అన్నయ్య మీద నా మీద అక్రమ కేసులు పెట్టారు సార్. 324 కొట్టారు సార్. వాళ్ళు కూడా కొట్టారు. ఈ విధంగా దారుణంగా హత్యాయత్నం చేశారు సార్. మేము అడిగితే మీరే కొట్టారంట అని చెప్పేసానండి. వాళ్ళ మీద కూడా 324 కేసు మాత్రమే కట్టాడు సార్ పోలీసులు. ఊళ్ళో మాత్రం 300 నుంచి 400 కుటుంబాలు ఇప్పటికీ బానిస బతకలా చేస్తుంది సార్. ఆ ఊళ్ళో కూడా నియంత్రితంగా ఉంది వ్యవహారం అంతా. ఈ పరిస్థితి అయితే మారాలని చెప్పేసి మేము అందరం కోరుకుంటాం సార్. మంచి జరుగుతుంది. దాచేపల్లి సిఐ ఎస్ఐ అన్న కేసులు కట్టింది వీళ్ళు కోమాలో ఉంటే వీళ్ళ మీద 324 కట్టారన్న. అవతల మీద కట్టాల్సింది. డిజిటల్ డైరీలోకి ఎక్కించి జరిగిన చేస్తానన్నా, తప్పకుండా చేస్తానన్నా. మీ దగ్గరికి కూడా తీసుకొస్తానన్నా వచ్చే వారం వాళ్ళని. సరే మన ప్రభుత్వం వచ్చినాక ఎంక్వైరీ చేసి తప్పకుండా